యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదలై 15 రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 797.6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. యానిమల్ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ మీద పడలేదు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించేసింది. రణబీర్ కపూర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. కొంతమంది యానిమల్ నేపథ్య సంగీతం వాడి వీడియో, ఆడియో ఎడిటింగ్లను తమ క్రియేటివిటీ స్కిల్స్ చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సినిమాలలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులని ఈ మధ్య కాలంలో బాగా ఆకట్టుకున్న సినిమా యానిమల్. కొందరు ఈ సినిమాకి ఫిదా అయిపోతే మరికొంతమంది ఇది ఓ సినిమానేనా అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొంతమంది ఈ సినిమాకు మ్యాడ్ గా కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా హర్షవర్ధన్ రామేశ్వరన్ ఇచ్చిన నేపథ్య సంగీతానికి చాలా మంది ఫిదా అయిపోయారు. అలాగే బాబీ డియోల్ పోషించిన పాత్ర ఇంట్రడక్షన్ సాంగ్ జమల్ కుదూకి అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందిన తర్వాత కొంతమంది వీడియో, ఆడియో ఎడిటింగ్ లో తమ క్రియేటివిటీ స్కిల్స్ చూపిస్తూ చాలా మంది పోస్టులు చేస్తున్నారు. వీటిలో కొన్ని ఎడిట్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఒక ఎడిట్ వీడియో ఇలానే అందరినీ కట్టిపడేస్తోంది. ఆ వీడియోలో గొప్పతనం ఏంటంటే యావత్తు దేశాన్ని ఊపేసి ఇండియన్ సినిమా బాహుబలి 2కి ప్రస్తుతం సంచలన విజయాన్ని అందుకున్న యానిమల్ నేపథ్య సంగీతం వాడారు. యానిమల్ మూవీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ నుంచి ఈ వీడియో పోస్ట్ ను రీపోస్ట్ చేసి క్రేజీ అని కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా బాహుబలి అఫీషియల్ పేజ్ ను యానిమల్ పేజ్ ట్యాగ్ చేసి నువ్వు కూడా ఓ లుక్ వై బ్రదర్ అని కామెంట్ చేశారు. ఈ కాన్వర్సేషన్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. బాహుబలిని ఉద్దేశించి చూస్తున్న కామెంట్లు కూడా నవ్వు తెప్పిస్తున్నాయి. చాలా కాలం తర్వాత యానిమల్ వల్ల బాహుబలి నిద్రలేచాడా అని కామెంట్లు పెడుతున్నారు. యానిమల్ లో జమల్ కుదు సాంగ్ ను బాహుబలి 2లో ప్రభాస్, సత్యరాజ్ గుర్రాల మీద తిరిగే సీన్లకు పెట్టి వీడియో స్టార్ట్ చేశారు. ఈ వీడియో ఆడియన్స్ కు మంచి కిక్కిస్తోంది. అయితే ఈ వీడియో కన్నా ముందే ఇంకొకరు రంగస్థలం సినిమాలోని సీన్లకు కూడా యానిమల్ నేపథ్య సంగీతాన్ని వాడారు. అది కూడా చాలా బాగుంది. ఇలా చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను చూపించుకుంటున్నారు. కాగా డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ సినిమా 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 797.6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. ఇండియాలో అయితే 2 వారాల్లోనే 479.14 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. సలార్ విడుదలయ్యే వరకు యానిమల్ బాక్స్ ఆఫీస్ కు డోకా లేదని అనుకోవచ్చు.